తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఆవాలున్నాయా? ఇంకేం, ఊడిపోయిన జుట్టు అద్భుతంగా పెంచుకోవచ్చు వీటితో. అదేంటి, ఆవాలు వంటల్లో వాడతారు కదా, తలకి వాడతారా అనే డౌట్ వచ్చిందా? వాడతారండి. ఆవాలు చేసే మేలు గనక మీరు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు. అంత అద్భుతంగా మన ఊడిపోయిన జుట్టును తిరిగి మొలిపిస్తుంది, అలాగే జుట్టును దృఢంగా కూడా చేస్తుంది. అయితే వీటిలో మరికొన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుకోవాలి. మరి ఆ ప్రాసెస్ ఏంటో, ఎలా మన హెయిర్ ని ఆవాలతో పొడవుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెంచుకోవచ్చో ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే కొన్ని టిప్స్ మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది, అలాగే మాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. జుట్టు ఉంటే ఎన్ని ముడులైనా వేయొచ్చు అనే సామెత ఉంది కదా, కానీ ఈ రోజుల్లో ఆ జుట్టే చాలా మందికి కరువైపోతోంది. చాలా మంది చెప్పుకోవడం లేదు గాని కొంతమంది కలర్ వేసుకుని కవర్ చేసుకుంటే మరికొందరు విగ్గులు పెట్టుకుని కవర్ చేసుకుంటున్నారు. మగవాళ్లైతే హెల్మెట్ పెట్టుకుని, ఇంకొందరు ఆడవాళ్లు హెయిర్ కి స్కార్ఫులు కట్టుకుని తలని కవర్ చేసుకుంటున్నారు. వీళ్లే కాదండి, స్కూలుకు వెళ్లే పిల్లలకు కూడా ఈ రోజుల్లో హెయిర్ ఫాలింగ్, అలాగే వైట్ హెయిర్ సమస్య ఎక్కువగానే ఉంది. వీటన్నిటికీ ప్రధాన కారణం పెరిగిపోయిన పొల్యూషన్, అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా సమతుల్యత లేకపోవడం, మన జీవన విధానం మారిపోవడం కూడా హెయిర్ సమస్యలకి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. స్కిన్ కైనా లేదా హెయిర్ కైనా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంటర్నల్ గా దానికి ట్రీట్మెంట్ మొదలు పెడితే మంచి రిజల్ట్ ఉంటుంది. మనం చాలా వీడియోలో చెప్పుకున్నట్టుగా పై పూతగా మనం ఎన్ని అప్లై చేసినా ఇంటర్నల్ గా మంచి ఫుడ్ తీసుకుంటే రెండింటికి చక్కగా బ్యాలెన్స్ అయ్యి మనం కోల్పోయిన జుట్టుని గాని, కోల్పోయిన అందాన్ని గాని తిరిగి తెచ్చుకోవచ్చు. మన కేఎస్కే హోమ్ లో చాలా వీడియోలున్నాయి. బ్యూటిఫుల్ హెయిర్ కోసం గానీ, బ్యూటిఫుల్ స్కిన్ కోసం గానీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా హెయిర్ గ్రోత్ రెమెడీస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇది పొడిగా ఉండాలి, అసలు తడి ఉండకూడదు. ఇందులో ఇప్పుడు మనం యాడ్ చేయబోయేవి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు. ఈ కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి, ఆ తర్వాతే వాడాలి. ఈ కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిలో వేసేయండి. అలాగే మనం తీసుకునే మరొక ఇంగ్రీడియంట్ మందార ఆకులు. ఈ మందార ఆకులు ఒక గుప్పెడు వరకు తీసుకోండి. వీటిని కూడా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాతే చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు మన పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఆవాలు. 1 స్పూన్ వరకు ఆవాలు ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఆవాలు మన వంటింట్లో ఎంతో అద్భుతమైన ఇంగ్రీడియంట్. కూరలకు రుచినిస్తాయి, పచ్చళ్లకు అద్భుతంగా ఉపయోగపడతాయి, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులకు గాని, స్కిన్ కి గాని, హెయిర్ కి గాని ఆవాల నూనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆవాల నూనెలో ఒమేగా 3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అలాగే విటమిన్ ఇ కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఆల్ఫా ఫ్యాటీ యాసిడ్లు ఆవాలలో ఎక్కువ ఉంటాయి. ఇది మీ జుట్టు యొక్క తేమను చెక్కు చెదరకుండా ఉంచడంలో, అలాగే జుట్టును తాజాగా, సిల్కీగా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఆవాల నూనె మీ జుట్టును మృదువుగా, సిల్కీగా, బాగా పెరిగేలా చేస్తుంది. అలాగే సహజమైన కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఆవాల నూనెలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఏ, డి, ఇ మరియు కే వంటి విటమిన్లు ఉంటాయి. ఈ ఘాటైన హెయిర్ ఆయిల్లో జింక్, బీటా కెరోటిన్ మరియు సెలీనియం యొక్క గుణం కూడా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అలాగే తొందరగా తెల్ల జుట్టు రాకుండా కూడా చూస్తుంది. జుట్టు రాలడానికి మరియు సన్నబడ్డానికి ప్రధాన కారణం పోషకాహార లోపమని పలువురు హెయిర్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. మీరు గనక ఈ ఆవాల నూనె వాడుతుంటే, రెగ్యులర్ గా వాడుతూ చక్కగా మసాజ్ చేసుకుంటే మీ హెయిర్ కి రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే కొత్తగా హెయిర్ కూడా మొలుస్తుంది. ఊడిపోయిన స్థానంలో చక్కగా ఒత్తుగా జుట్టు పెరుగుతుంది. ఆవాల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ స్వభావాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ గా వాడడం వల్ల స్కాల్ప్ శుభ్రంగా, చుండ్రు లేకుండా ఉంటుంది. చూసారా, ఎన్ని ఉపయోగాలున్నాయి ఆవాల వల్ల. కాబట్టి ఈ ఆవాలతో మనం అద్భుతంగా హెయిర్ ని పెంచుకోవచ్చు, బాగా రిపేర్ చేసుకోవచ్చు కూడా.
ఇప్పుడు ఆవాలు వేసిన తర్వాత మెత్తగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే వాటర్ మాత్రం అస్సలు వేయకండి. మందార ఆకుల్లో ఉండే జెల్ సరిపోతుంది. చూసారా, ఇలా మెత్తగా అయిపోతుంది. కొంచెం బరకగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. మనం దీన్ని ఆయిల్ గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇలా గట్టిగా ఉన్నప్పుడే ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని మనం పేస్ట్ లాగా చేసుకున్న మందారం, కరివేపాకు, ఆవాల ముద్ద ఉంది కదా, దాన్ని అందులో వేసి 1 కప్పు వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మార్కెట్లో దొరికే కోకోనట్ ఆయిల్ కంటే కూడా గానుగుల దగ్గర దొరికే ఆయిల్ ని కుదిరితే మీరు సంపాదించి ఆ ఆయిల్ వాడండి. లేదంటే మంచి బ్రాండ్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకుని దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి. దీన్ని ఎంతగా మరిగించాలి అంటే మనం వేసిన ఈ ఆవాలు, కరివేపాకు, మందార పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఆయిల్ నుంచి సెపరేట్ అయిపోతుంది. అప్పుడు ఆయిల్ ప్రిపేర్ అయిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి. ఇలా బాగా చల్లారిన తర్వాత మరొక గిన్నెలోకి స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోండి. చూసారా, ఆయిల్ ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. ఇది చాలా పవర్ఫుల్ ఆయిల్. ఇలా వడకట్టిన ఆయిల్ ని ఒక గాజు కంటైనర్ లో వేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల మొదలు అందరూ కూడా ఈజీగా రాసుకోవచ్చు. అలాగే తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయండి. హెయిర్ బాగుంటుంది. ఒకవేళ మీకు హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటే మీరు ప్రతిరోజు కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిజీ పీపుల్ అనుకుంటే గనక 2 రోజులకు ఒకసారైనా మీరు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఇక ఇప్పుడు హెయిర్ కండిషనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు అవిసె గింజలు వేయండి. మంచి జెల్ ప్రిపేర్ అవుతుంది. బాగా మరిగించుకోవాలి. ఇలా జెల్ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించండి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ప్యూర్ ఆలోవెరా జెల్ 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ కొబ్బరి నూనె వేయండి. ఇలా 2 యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అవిసె గింజల జెల్ ఉంది కదా, దాన్ని ఒక 3 స్పూన్ల వరకు వేసి అన్నింటినీ ఒకసారి బాగా మిక్సీ పట్టండి. అవిసె గింజలు స్కిన్ కి ఉపయోగపడతాయి. అలాగే హెయిర్ గ్రోత్ కి కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. అవిసె గింజలు మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. దీంతో పాటు వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడే బి విటమిన్లు కూడా జుట్టుకు అందిస్తాయి. అవిసె గింజల్లో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది మీ తలపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఈ జెల్ వైట్ క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇంతేనండి, మంచి ఆయిల్ అలాగే కండిషనర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మీరు ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు చక్కగా హెయిర్ అంతా ముందు స్కాల్ప్ భాగానికి పార్టిషన్స్ చేసుకుంటూ చక్కగా అప్లై చేసి మసాజ్ చేసుకుని అలా వదిలేసి నెక్స్ట్ డే మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం తయారు చేసుకున్న జెల్ ఎలా అప్లై చేయాలి అంటే దీన్ని స్కాల్ప్ భాగానికి అప్లై చేయకూడదు. కేవలం హెయిర్ కి మాత్రమే వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేయండి. మీ హెయిర్ అంతటికి కూడా అప్లై చేసేయండి. ఇలా ఎందుకు చేయాలి అంటే చిట్లిపోయిన జుట్టును రిపేర్ చేయడానికి ఈ జెల్ బాగా ఉపయోగపడుతుంది. మీ జుట్టును తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇలా మీరు అప్లై చేసి ఒక అరగంట పాటు అలా వదిలేయండి. అయితే దీన్ని ముడి పెట్టొద్దు, ఎందుకంటే ఇది జెల్ కాబట్టి అతుక్కుపోతుంది. హెయిర్ ని అలాగే వదిలేయండి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో గాని మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా గనక మీరు ఆయిల్ తయారు చేసుకుని ఈ కండిషనర్ తయారు చేసుకుని వాడుతూ ఉంటే మీ హెయిర్ కు వచ్చిన ఏ ప్రాబ్లం అయినా సరే చక్కగా నయమవుతుంది. అలాగే హెయిర్ సిల్కీగా, దృఢంగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది. కోల్పోయిన జుట్టు పెరగడం మాత్రమే కాకుండా కొత్త జుట్టు కూడా వేగంగా, అద్భుతంగా పెరుగుతుంది. ఇది చాలా మంచి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దీన్ని తయారు చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అయితే మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. కండిషనర్ మాత్రం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. రిజల్ట్ అయితే 100% అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.